అదేవిధంగా న్యూ ఇండియా కార్పొరేషన్ అందరూ కూడా న్యూఢిల్లీ ప్రెస్ ఐఎఫ్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ కానీ నిర్ణయం కానీ చాలా హర్షించదగ్గ విషయం. ఏ రాజకీయ పార్టీ ఏ ట్రేడ్ యూనియన్ కూడా ముందుకు వచ్చి ఇంతటి సాహసమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా కాలం నుంచి వాస్తవానికి రేషన్ కార్డులకు సంబంధించిన విషయం మనం చూస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాడకు వెళ్ళినా అనేక మందిలో తమ దూరం వెళ్ళబోతున్నారు. ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు మండల అధికారులు కానీ ఎవరు కూడా దీనికి సరైనటువంటి అంచనాలు లేకుండా, ప్రభుత్వ సూచనలు లేకుండా ప్రత్యక్షమైనటువంటి తప్పుడు కారణాలు చెప్పి అనేక కాలం నుంచి దీన్ని కాలయాపన చేస్తున్నారు. వాస్తవానికి మన న్యూ ఇండియా పార్టీ ముఖ్యంగా మంచి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అనేక విషయాలలో రాసి పెట్టింది, షెడ్యూల్ పెట్టింది, నిర్లక్ష్యం చేసింది. గొంతెత్తి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైన కూడా దానికి సరైనటువంటి జవాబుదారితనం లేకుండా అంచువేతకు పాల్పడ్డ తప్ప దాని సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళతో చర్చించి ఒక పరిష్కారంగా ఎప్పుడూ కూడా పెంచింది. ఇవాళ అధికారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి కావచ్చు, నిన్నటి దాకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనతో పాటు రోడ్లెక్కి అనేక రకాలుగా మనకు హామీలు ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కానీ, ఇలాంటి రేషన్ కార్డులు వేసినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా మనల్ని గుణంతో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని అన్నారు. మరి వాళ్ళ ఆనాడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలోకి వస్తుంది కనుక అధికారంలో ఉన్నటువంటి వీళ్ళని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట ఈ రాజకీయ నాయకులకి చెల్లుతుంది. కనుక ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు మాట నెరవేర్చుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి. మీరు కోరినట్టుగా, మనం కోరినట్టుగా ఖచ్చితంగా 15 లక్షల మందికి ఏవైతే పెళ్లిలో రేషన్ కార్డులు తక్షణమే ప్రభుత్వం దాకా మన యొక్క వాయిస్ ఇక్కడ మీరు ఏదైతే తమ నిరసన తెలియజేస్తున్నారో ఇది రాష్ట్ర ప్రభుత్వం దాకా పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దాకా కదిలి రావాలి. యంత్రాంగం ఖచ్చితంగా సరైనటువంటి డైరెక్షన్ రెవెన్యూ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ రేషన్ కార్డులు చెల్లించే విధంగా వచ్చే విధంగా మీరందరూ కూడా మరింత దృఢంగా పోరాడతారని మీకు మేము మద్దతుగా ఉంటామని చెప్పి సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఐఎఫ్టీయూ మీ అందరికీ కూడా సాన్నిధ్యం తెలియజేస్తుంది. మద్దతు